నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్తే ముఖ్యంగా అయితే మన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఉమ్మడి పాలన ఉన్నప్పుడే రాష్ట్రం బాగుందట, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుల పాలైపోయిందని చెప్తుండు. కష్టాలు ఎక్కువ అయిపోయినాయంట. అంటే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం వేస్టే అన్నట్టు రేవంత్ రెడ్డి ఉద్దేశంలో. ఎంతోమంది బలిదానాలు చేసి, ఎంతోమంది రోడ్ల మీద ఎక్కి, ఎంతోమంది త్యాగాల ఫలితమై ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అట్లాంటి తెలంగాణ ఇక వేస్టే అంటున్నట్టు రేవంత్ రెడ్డి చెప్తే మాటలల్లా, ఆయన మాటలల్లా వింటే వేస్టే అన్నట్టు. అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుందట. పాలన సరిగా చేయడానికి చేతగాని వ్యక్తులు అనేకమైన మాటలు మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడితే ఇబ్బంది ఎక్కువైందట, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాగుండేనట. ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా మాట్లాడాల్సినటువంటి విషయాలైనా ఇవి. మరి ఈయన ఎట్లా చెప్తాడు? ఇట్లా ఉన్నది పరిస్థితి. ఉమ్మడి పాలనే బాగుందట, తెలంగాణ వచ్చాక నష్టపోయామని చెప్తుండు. ఏం నష్టపోయిండు? ఈయన వచ్చిందే వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఏం చేసింది లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంగా తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ను, అట్లాంటి తెలంగాణను పట్టుకొని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాగుండే, రాష్ట్రం ఏర్పడి మొత్తం దివాలా తీసింది, రాష్ట్రం మొత్తం నష్టపోయింది. ఈ రకంగా మాట్లాడితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఒకసారి మీరంతా నెమరేసుకుంటే మీకు అర్థమైపోతుంది మరి విషయం ఏందనేది. ఇక ఈ అభిప్రాయం అందరిలో వచ్చిందట. ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నష్టపోయినామనేటువంటి ఆలోచన రాష్ట్రంలో అందరికీ ఆలోచన వచ్చిందట. అందరికీ వచ్చిందట ఈ ఆలోచన. మరి నిజమేనా? మీరందరూ అట్లే అనుకుంటారా? రాష్ట్రం ఏర్పడితేనే మొత్తం నష్టపోయినా, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అనుకుంటుర్రా మరి మీరంతా? ఇవైనా ఇట్లా చెప్తాడు మాట. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం బాగుండేది, ఇప్పుడు 4,000 కోట్ల ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం బాగుండేదట, ఇప్పుడు 4,000 కోట్ల తక్కువ వస్తున్నాయి, 4,000 కోట్ల రూపాయలు తక్కువ వస్తున్నాయట ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాం. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయలేకపోతున్నాం. ఉద్యోగులతో భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంట్రాక్టు వాళ్ళను, అవుట్సోర్సింగ్ వాళ్ళను రెగ్యులర్ చేయలేకపోతున్నట. నష్టంతోనే ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయట. మరి ఏంది ఇది? యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు కూడా సెలెక్ట్ అయిన వారి సత్కార కార్యక్రమంలోనూ ఇదే తరహాలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే తెలంగాణ ఇక పుట్టి 10 ఏళ్ళు అవుతోంది, దేశంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంది, ఎక్కడికి వెళ్ళినా ఇక మనకంటూ ఓ గుర్తింపు ఉంది. అలాంటి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తూ వ్యాఖ్యానించడం తెలంగాణ వాదులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందట. రాష్ట్ర అభివృద్ధికి కష్టపడుతూ మొత్తానికి టాప్ ప్లేస్కు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమంత్రి తక్కువ చేసి మాట్లాడుతూ రాష్ట్ర గౌరవాన్ని తగ్గించడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. ఇక సివిల్స్లో మొత్తానికి మంచి ర్యాంకులు సాధించి రాష్ట్ర పాలన రంగంలోకి అడుగుపెట్టే సివిల్స్ అభ్యర్థుల ముందు కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చాంశనీయం అవుతోంది. ఓ కొత్త ఉత్సాహంతో ఉండేటువంటి ఉద్యోగులకు కూడా ఇలాంటి నిరుత్సాహకరమైనటువంటి మాటలు చెబుతారా అని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిలో స్ఫూర్తి నింపేటువంటి వ్యాఖ్యలు చేయాలి, కానీ వారికి రాష్ట్రం పట్ల ఏహ్య భావన కలిగేలా చేయకూడదని కూడా అంటున్నటువంటి అంశం. ఇగో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నటువంటి వ్యవహారం ఇట్లా ఉంది. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట గట్లా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రం అట బాగా అభివృద్ధి చెందిందట. మరి ఎక్కడ అభివృద్ధి చెందిందో మరి ఆయనకే తెలుసు. ఇక తెలంగాణ ఇదే అభివృద్ధి అంటే ఏంటంటే ఇవాళ చూసినాం కదా, 15,000 ఇస్తా అని 12,000 రైతు భరోసా. కేసీఆర్ ఇచ్చే ఉన్న భూమి మొత్తానికి కేసీఆర్ రైతు భరోసా ఇస్తే వీళ్ళు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తా అంటారు. అట్లాంటి వ్యవహారాల్లో చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈయన చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే, కేసీఆర్ మొత్తం ఆగం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇప్పుడు నేనే సరిచేస్తా, తీర్చిదిద్దుతా అన్నట్టు ఉన్నదిగా. ఇక తెలంగాణను అవమానపరచడమే రేవంత్కు సమైక్య పాలనే బాగుందట. తెలంగాణను అవమానపరచుడు రేవంత్కు సమైక్య పాలనే బాగుందట. మొత్తానికి
ఒక తెలంగాణ బిడ్డగా అలా మాట్లాడొచ్చా? తెలంగాణను రేవంత్ రెడ్డి అవమానించారు. ఇక ఉద్యోగుల పరిస్థితులపై రేవంత్ చెప్పినవి అబద్ధాలు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు పడుతున్నటువంటి అంశం. మొత్తానికి ఇది పరిస్థితి. ఇకపోతే రేవంత్ ఒక రైతు ద్రోహి అంట. రేవంత్ అనే వ్యక్తి రైతులకు ఒక పెద్ద ద్రోహి. కాంగ్రెస్ అంటేనే మోసం, దగ, నయవంచన. రైతు భరోసా పైన మాట మార్చడంపై మండిపాటు. అన్ని కేంద్రాల్లో నిరసనలు తెలుపుతామని చెప్తున్నటువంటి అంశం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను కూడా నిలదీస్తాం. రాహుల్కు తెలంగాణ వచ్చే దమ్ము ఉందా? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చే దమ్ము ఉందా? లేదయనకు. ఎందుకు లేదయ్యా అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి చక్కగా పని చేస్తలేడు కాబట్టి ఇడికి వస్తే ఏముంటుంది? ఏముండదు. అందుకోసమే దమ్ము లేని కింద లెక్క రాహుల్ గాంధీకి. ఇకపోతే 60 ఇక మన రేవంత్ రెడ్డి సర్వే చేసినాడట అయ్యా. ముఖ్యంగా ఎమ్మెల్యేలు సరిగా పనిచేస్తుర్రా లేరా అని సర్వే ఏర్పాటు చేసిందట. ఎందుకంటే ఆయన చెప్తే ఏ ఎమ్మెల్యే కూడా ఇంటలేడు. ఎవరికి వాళ్ళే రాహుల్ గాంధీతో టచ్లో ఉంటురు. ఏంద్రాబాయ్ ఈ రేవంత్ రెడ్డిని అడిగేది మనకు ముఖ్యమంత్రి, మనం పెడితే ముఖ్యమంత్రి అయ్యిండు, గీనెను మనం అడగడం ఏంది? మనం ఏకంగా రాహుల్ గాంధీతోనే టచ్లో ఉందామని ఎమ్మెల్యేలు తెలియకుండా ఎప్పుడో ఢిల్లీకి పోతురు, కలుస్తురు, వస్తురు, లేకపోతే ఫోన్ కాంటాక్ట్లు మన్ను మసన జరుగుతూనే ఉన్నాయి ఎక్కడెక్కడ. ఇక రేవంత్ రెడ్డితో పని ఏమున్నది వీళ్ళకి? ఇక ఈయన సర్వే చేస్తున్నట్ట 65 మంది ఎమ్మెల్యేలో 40 మంది వేస్ట్ అని తేలిందట. ఈ 40 మంది కేసీఆర్ బాపతి అని, కేసీఆర్కు పనిచేసేటోళ్ళు అన్నట్టే ఇక అర్థం చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు వచ్చేటోళ్ళు వాళ్ళ దాంట్లోనే 40 మంది, అంత సంవత్సరం కాలేదు 40 మంది బయటకు వచ్చేసారు. ఇంకేందుకు 40 మంది ఎమ్మెల్యేలను వేస్ట్ అని చెప్తుడు. ఇక మరి ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి మొత్తం మీద. ఇక దీన్ని బట్టి అర్థమైపోతుంది 3 నెలల్లో కేసీఆర్ మళ్ళా రంగస్థలంలోకి రాబోతుండనే అర్థమైపోతుంది. ఇక 40 మంది వేస్ట్ అంటే 40 మంది అటుపోయినాక ఇంకేమున్నది? 20 మంది 25 మంది ఉంటారు ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి పదవి పోయినట్టే కదా. ఇక ఎమ్మెల్యేల పైన రేవంత్ సర్వే. మొత్తానికి సీఎం సొంత సర్వేలో తేలినటువంటి నిజం. ఇష్టారాజ్యంగా వ్యవహారాలు, అక్రమ దందాలు చేస్తూ ఉన్నారట. 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేల ఇసుక దందా, 65% మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి, రెడ్ జోన్ ఆరెంజ్ జోన్గా ఎమ్మెల్యేల విభజన, ఇక కార్యకర్తలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైనం. తాజా సర్వేతో షాక్లో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి షాక్లో ఉన్నాడట రేవంత్ రెడ్డి. తాజా సర్వేతోని షాక్లో పడిపోయినట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యకర్తలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైనం కూడా ఉన్నదట. ఏది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ ఆరెంజ్ జోన్గా ఎమ్మెల్యేల విభజన చేసినట్ట. మొత్తానికి ఇది రెడ్ జోను, అదే ఆరెంజ్ జోను. రెడ్ జోన్కి పోతే ఖరాబ్ అయిపోతారు, ఆరెంజ్ జోన్కి పోతే మంచిగా ఉంటారు అన్నట్టు తన జోన్లు కూడా ఏర్పాటు చేసిండు ఆ మొత్తం మీద. ఇగో ఇది పరిస్థితి. ఇకపోతే సఫాయిలకు 5వ తారీఖు జీతాలు రాబోతున్నాయట. జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు. స్కూళ్లకు జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు రాబోతా ఉన్నాయి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి పేరు మళ్ళీ మర్చిపోయిర్రట. మొన్న అల్లు అర్జున్ మర్చిపోయే తెలంగాణ రాష్ట్రానికి అగ్గిపేచినట్టు అయిపోయింది. మళ్ళీ వాడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయింది. అంటే ఈ పేరు పలకడానికి చాలా కఠినంగా ఉందా, లేకపోతే ముఖ్యమంత్రిని మర్చిపోతుర్రా? మరి ఎందుకు గుర్తు చేయట్లేదు ముఖ్యమంత్రి పేరును? ఇన్నిసార్లు ఇంతమంది ఎందుకు మర్చిపోతుర్రు? కేసీఆర్ అంటే చిన్న పోరడు కూడా నిద్రకి లేపి మన ముఖ్యమంత్రి అవ్వాలరా అంటే కేసీఆర్ అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఇట్లెందుకు మర్చిపోతురు? రేవంత్ రెడ్డి పేరు అంటే ఎవరికి గుర్తుకొస్తలేదట. తెలుగు సమైక్య సభలో పేరు మర్చిపోయినటువంటి వ్యాఖ్యాత ఎవరంటే మరో నటుడికి జైలు ఖాయమంటూ నెట్టింట సెటైర్లు వేస్తూ ఉన్నారట. మొత్తానికి అప్పుడు అల్లు అర్జున్ మర్చిపోతేనే ఆయన జైలుకు పంపించిండు రేవంత్ రెడ్డి. నటుడు మళ్ళీ మర్చిపోయినట. ఆయనకు పాపం దురదృష్టము ఎంటాడుతూ ఉన్నట్టున్నది, దరిద్రం నెత్తి మీద ఎక్కిందేమో. రేవంత్ రెడ్డితో పెట్టుకున్నాడు, మళ్ళీ పోయి పేరు మర్చిపోయిండట. మరి ఈయన పరిస్థితి ఏంటంటే ఇక నెట్టింట వైరల్ అవుతూ ఉన్నట్టు, అరే పేరు మర్చిపోయిండ్రా నటుడు, ఇక ఈయన కూడా జైలు పాలు అవుతారా అని నెట్టింట వైరల్ అవుతూ ఉన్నదట విషయం. ఇక సీఎం రేవంత్కు నమస్కరించని సీనియర్ నటి జయసుధ. ఓ నీ అమ్మ, జయసుధనేనట. సీఎం రేవంత్కు నమస్కరించలేదట ఈ జయసుధ. ఇక సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఘోర అవమానం ఎదురైంది. తెలుగు ప్రపంచ సమైక్య కార్యక్రమం ఇక పాల్గొన్న రేవంత్ రెడ్డి పేరును కూడా వ్యాఖ్యాత మర్చిపోయినటువంటి అంశం. ఇకపోతే ఏడాది పాలన నయవంచనలాగా మారిపోయిందట. ఏడాది పాలన మొత్తం నయవంచననే. ఏం వంచన? నయవంచన. అబద్ధాలు, మోసాలు, పిఆర్ స్టంట్లు. ఏడాది పాలనలో జరిగింది ఇదే.
ఇక కొలతతోనే మొత్తానికి రుణమాఫీ రైతు భరోసా డిసెంబర్ 9 డెడ్ లైన్ పెట్టి మరీ ఇక నిండా ముంచిన రేవంత్ సర్కార్ మహిళలకు 2500 హుష్కాకి. నిండా ముంచిన సర్కార్ ఏడాది పాలన నయవంచన అయిపోయింది. మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయల ఉష్కాకి అయిపోయినాయి. అంటే ఉష్కాకి అంటే గాలిలో ఎగిరిపోయినట్టే, కాకి పిట్ట ఉష్ అంటారు చూడు చిన్నపిల్లలు, ఉష్కాకి అయిపోయింది. ఇక డిసెంబర్ 9 డెడ్ లైన్ పెట్టి మరీ ఉష్కాకి చేసి పడేసారు. ఇకపోతే పెన్షన్లు పెంపు లేదు, వృద్ధులకు ఆసరా లేదు, యువతకు స్కూటీలు ఇవ్వలేదు, అరకొరగా 500కే గ్యాస్ సిలిండర్. అరకొరగా అంటే ఏదో బాధ భరించలేక ఎట్లా రాబాయి నీ అవ కోసి పెడతాం చూడు, ఇంకొంచెం వేయన్నా ఇవాటు, ఇంకొంచెం వేయన్నా ఇవాటు అని వేసినట్టుగా అరకొరగా మొత్తానికి 500 గ్యాస్ బూట్లు తెచ్చిరా. ఇది కూడా గట్లనే ఉన్నది పరిస్థితి. ఇక అదే తోవలో మొత్తానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. అరకొరగానే ఇది కూడా గ్యాస్ బూట్ల రూట్లోనే ఇది కూడా పోతుంది అన్నట్టు. ఇక ఆగమైన ఆటో వాళ్ళలు నిరుద్యోగులు మొత్తానికి ఆగమైన లోవలే రాష్ట్రంలో ఆటో వాళ్ళలు ఆగమైపోయారు, నిరుద్యోగులు ఆగమైపోయారు, రైతులు అయితే పూర్తిగా ఆగమైపోయారు. ఇక రైతుల చేతిలో సిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా పెట్టుబడి సాయం కింద పైసలు వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇవన్నీ వస్తే ఏం చేసిర్రు, డబ్బులు దుకాణాల్లోకి పోయిర్రు, పోయేటోళ్ళు పోయి సామాన్లు కొనుక్కొచ్చుకున్నారు, ఓ కోడిని తెచ్చుకున్నారు, ఓ గొర్రెని తెచ్చుకున్నారు, లేకపోతే పిల్లలకు పుస్తకాలు అవో ఇవో రొటీన్ డబ్బులు చేతిలో పెట్టుకోకుండా మార్కెట్లో తిరిగితే సామాన్యుల చేతుల్లో పైసలు గలగలగల ఆడినాయి అందరి చేతుల్లో. ఇప్పుడు ప్యాకేజీ లేదు అక్కడ నుండి రావడానికి, రైతు బంధు లేకపోయా, రైతు భరోసా లేకపోయా, రైతు బంధు రెండు ఒకటే లేకపోయా, రైతు బీమా లేకపోయా, కళ్యాణ లక్ష్మి లేకపోయా. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ లేక ఆగిపోయినాయి, పైసలు ఏ నుంచి వస్తాయి, ఇక రావు. ఇక మళ్ళీ వీకెండ్లోనే హైడ్రా కూల్చివేతలు. మొన్ననే చెప్పిండ్రు కూల్చివేతలు ఆపేయాలని, మళ్ళా వీకెండ్లో హైడ్రా కూల్చివేతలట. మళ్ళీ ఏమొచ్చిందో వీళ్ళకు, హైకోర్టు చెప్పినా మారని హైడ్రా తీరు. మొన్ననే చెప్పింది హైకోర్టు, వద్దురా నాయన ఈ కూలగొట్టుడు బంద్ చేసుకోర్రి, ఇది మంచిగా లేదు, ఇక ఇప్పటి నుండి మళ్ళా బఫర్ జోన్ FTL జోన్లో కట్టకుండా చూసుకోరి, ఇప్పటి నుండి జాగ్రత్తలు చూసుకోరి, అదేదో అయింది పోయింది, పేదలు రోడ్ల మీద పడుతురు, దాని పరిస్థితి దాని విషయం మర్చిపోండి అని చెప్తే మళ్ళా కొత్త వ్యవహారమే ముంగడ తీసుకొచ్చి పెట్టిరయ్యా. అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనం కూల్చివేత. మొత్తానికి ఇక వీకెండ్లోనే మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. గతంలో శనివారం ఆదివారం కూల్చొద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైడ్రా మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం రోజున అయ్యప్ప సొసైటీలో భవనాల కూల్చివేతను కూడా ప్రారంభించింది. మొత్తానికి మాదాపూర్లో భవనాల కూల్చివేత ప్రారంభం చేసిరట. ఇక కేటీఆర్ మంచి వాదనలు మంచి షెటర్లు అయితే వేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డికి. తెలంగాణలో అవమానపరచడమే రేవంత్కు సమైక్య పాలనే, అవమానపరచడం అనేది ఒక పనిగా పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక తెలంగాణ బిడ్డగా అలా మాట్లాడొచ్చా? ఆయన తెలంగాణ బిడ్డ అయినా ఏ బిడ్డ అయినా కాంగ్రెస్ బిడ్డ అయిపోతాడు ఆయన, ఎందుకంటే అదే కాబట్టి కాంగ్రెస్ బిడ్డనే ఆయన, తెలంగాణ బిడ్డ కాదు. ఇక ఇంకొకటి ఏంటంటే వేములవాడ రాజన్న బంగారం వచ్చేసి 97 కిలోలాట. ఇది వచ్చేసి రాష్ట్రంలో ఎక్కువ గోల్డ్ సమకూరినటువంటి ఆలయాల్లో టాప్లో ఉన్నటువంటి ఆలయం ఏదై అంటే వేములవాడ రాజన్నలో 97 కిలోల బంగారం మొత్తానికి పోగైపోయింది. ఇక తర్వాతి స్థానాల్లో భద్రాచలం ఉందట, యాదగిరిగుట్ట. ఇది 2వ 3వ స్థానంలో భద్రాచలం, యాదగిరిగుట్ట. అన్ని ఆలయాల్లో 1048 కిలోల బంగారం, 38,783 కిలోల సిల్వర్. ఆలయాల బంగారం ఇక లెక్క వెల్లడించిన ఆఫీసర్లు. మొత్తానికి ఎక్కడ రాష్ట్రంలో 97 కిలోల బంగారం ఉందంటే వేములవాడ రాజన్న సన్నిధిలోనే 97 కిలోల బంగారం ఉందట. రాజన్న దగ్గరికి ఎంత బంగారం ఎట్లా వచ్చిందో చూడరు. ఇక అంటే జనాలు ఎక్కడ ఎక్కువ మొక్కులు తెచ్చుకుంటారు, ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతున్నారంటే వేములవాడ రాజన్న దేవుణ్ణి ఎక్కువ నమ్ముతుండ్రు. వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి, కోడెం కడుతురు, బంగారం వేస్తురు అని అర్థం. ఇక ఈ ఆలయాలల్లో బంగారం చూసిరు కదా ఎంత తక్కువ ఉందో, అంటే వరాలు ప్రసాదించట్లేదు అక్కడ దేవుడు, ఇక్కడ బ్రహ్మాండంగా వరాలు ప్రసాదిస్తున్నట్టు అర్థం. ఇక పోతే 25,000 ఎకరాల్లో ఇంటి పంట. ఇది హైదరాబాద్లో 25,000 ఎకరాల్లో ఇంటి పంట అంటే టెర్రస్ మీద, ఇండ్ల మీద, బంగ్లాల మీద పంట తీస్తూ ఉన్నారట. ఇక ఇల్లు మీద ఎంతో అంతో ఏది 120 గజాలు 150 గజాలల్లో పంట తీస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి వచ్చి ఎకరం భూమిలో వ్యవసాయం చేయమంటే అప్పుడు తెలుస్తుంది గోసేంది అనేది.
నీళ్ళ మీద పోయి మంచిగా తొట్టెలు కట్టి తొట్టిలల్లో ఇన్ని నీళ్ళు పోసి ఏం చేస్తున్నాం అమ్మ అంటే బీర చెట్లు పెడుతున్నాం, వంకాయ చెట్లు పెడుతున్నాం, ఇదో పాట. ఊళ్ళోకి వచ్చి పొద్దంతా కొంకబట్టి తవ్వి నాటేస్తే అప్పుడు అర్థమవుతుంది వ్యవసాయం అంటే ఏందనేది. ఇక హైదరాబాద్లో టెర్రస్ గార్డెన్ పైన సర్కార్ దృష్టి పెట్టిందట. సాగుకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు కూడా సన్నాహాలు. ఇక వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ. ఇక మిద్దె తోటల సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని కూడా వెల్లడి. ఇక టెర్రస్ గార్డెన్ పైన సర్కార్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి కూడా పెద్ద నగరాల్లో మొత్తానికి మిద్దె తోటల సాగును కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక ప్రధానంగా హైదరాబాద్లోని బిల్డింగ్ల పైన పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని కూడా ఉద్యాన శాఖ భావిస్తున్నది. నగరంలో దాదాపు 25,000 ఎకరాల్లో ఇక మిద్దె పంటలు ఇక సాగు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నది. ప్రజలు తమ ఇంటి ధాబాలపైన, ఇంటి ఆవరణలోని ఖాళీ జాగల్లో కూడా కూరగాయలు మొత్తానికి ఆకుకూరలు కూడా, పూలు, పండ్లు పండించుకునేందుకు కూడా అవసరమైనటువంటి విత్తనాలు, మెషినరీ, ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు కూడా, సూచనలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నదట. మొత్తానికి మిద్దె తోటల సాగుకు కావలసినటువంటి వస్తువులన్నీ ఇక వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులో తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నది. ఒక యూనిట్కు అయ్యేటువంటి ఖర్చులో 50% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదనను కూడా సిద్ధం చేస్తున్నారు మొత్తానికి. ఇకపోతే నేడు చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ అట. మొత్తానికి ఇక్కడ చూడండి, నేడు చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్. ఇక ఆధునిక సౌకర్యాలతో నిర్మించినటువంటి చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇక అమృత్ భారత్లో భాగంగా దీన్ని 413 కోట్లతో నిర్మించారు. ఇక దీంతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారట. ఇకపోతే పెళ్లి కాని జంటలకు రూమ్లు ఇవ్వం ఓయో. మొత్తానికి పెళ్లి కాని జంటలకు రూములు ఇవ్వమని చెప్తున్నారు. పెళ్లి కాని జంటలకు ఇకపై రూములు ఇచ్చేది లేదని కూడా ఓయో ప్రకటించింది. ఇక మెరిట్లో మొదటగా దాన్ని అమలు చేస్తున్నది కూడా కపుల్స్. ఇక ఓయో హోటల్లో రూమ్ తీసుకోవాలంటే వారి మధ్య సంబంధాన్ని కూడా నిరూపించే ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నటువంటి అంశం. ఇకపోతే ఇక 5వ టెస్ట్లోనూ టీమిండియా ఓటమి. ఆస్ట్రేలియా గడ్డపైన అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఇండియా 10 ఏళ్ల తర్వాత కూడా బార్డర్ భాగవస్కర్ ఇక ట్రోఫీని కూడా చేర్చుకుందంటూ అనేక విమర్శల మధ్య మొదలైనటువంటి 5వ టెస్టులోనూ కూడా ఇండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైందంటూ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు? ఇది బండి సంజయ్ అడుగుతుండు. ఫామ్ హౌస్లో పండుకున్నాడు కదా కేసీఆర్, అంటే పండుకోలే, ఫామ్ హౌస్లో ఉండి రాష్ట్రాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా మారుస్తుండు, మరి ఎటు దింపుతుండు, ఏం చేస్తుండు, తిరిగితే అర్థం కాదు, ఇంట్లో పడుకుంటే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ తిరిగిండు, 25 సంవత్సరాలు తిరిగిండు ఆయన. 25 సంవత్సరాలు కాలుకు అదుపు లేకుండా 25 సంవత్సరాలు తిరిగిండు. గజాలదా ఇప్పుడు ఇంట్లో కూర్చుని చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, ఎవరి పేరు ఏంది, ఎవరు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నిహితంగా ఉన్నటువంటి ప్రేమికులు ఉన్నారు. కేసీఆర్ ఫోన్ చేసి ఇక నిలబడు రా అంటే నిలబడతారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 25 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక రాష్ట్రం తిరిగినా ఎన్నా బుచ్చడైపోతాయి. ఇక ప్రజా సమస్యలపై స్పందించని ఆయన అపోజిషన్ లీడరా అంటూ బండి సంజయ్ అడుగుతుండు. అలాంటప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక ఇందుకేనా కేసీఆర్కు ప్రజలు ఓట్లేసింది? మన్మోహన్కు సంతాపం తెలపని మూర్ఖుడు కేసీఆర్ అట. ఇక రాష్ట్రంలో ఆ రాచరిక కుటుంబ పాలన రాదు. ఇక సర్కార్ మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని కూడా కామెంట్. ఇటు బీఆర్ఎస్ మీద అటు కాంగ్రెస్ మీద మొత్తానికి మొత్తానికి యుద్ధం చేసినట్టుగా మాట్లాడిండు. అయితే ఇక నేడు ఏసీబీ, రేపు ఈడీ. మన కేటీఆర్ను ఇవాళ ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తారట, రేపు ఈడీ వాళ్ళు విచారణ చేస్తారట. ఈ విచారణలో మరి ఏం తేలుతాయో చూడాలి. ఇక వాళ్ళ ఏం ఆధారాలు అయితే దొరకట్లేదని తెలిసిపోయింది. ఇప్పుడైతే ఇక పోతే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ.
ఫార్ములా ఈ రేసు కేసులో ప్రధాన నిందితుడైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఇకపోతే సోమవారం ఉదయం 10:30 తమ ముందు హాజరు కావాలని కూడా కేటీఆర్కు ఈ నెల 3న ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయనను విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం ఉందని చెప్తుండు తుమ్మల. బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం ఉందంట. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లడ్లో మోసం అనేది ఉంటుందట. ఇది తుమ్మల చెప్తుండు. తుమ్మల మాత్రం మోసం చేయడు, నీతిమంతుడు. నోట్లో ఏలు పెట్టినా కానీ కొరకాడు. ఇది ఏలే రాబాయి, ఇది కొరకద్దు, చాక్లెట్ అయితేనే కొరకాలంటాడు అన్నట్టు. లేకపోతే కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తిన పెట్టిపోయిందట. మరి కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తిన పెట్టినప్పుడు ఎమ్మెల్యేలంతా ఊరగొట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని హోటల్కి తీసుకుపోయి కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తుండో, మరి మా పదవులు మళ్ళీ గుంజుకుంటాడా, మాకు రాష్ట్రం మాకు అధికారం రానియ్యడా, ఈ ఆలోచనలు ఎందుకు చేసిరు? మరి అప్పుల పాలు ఉన్నదని మీకు తెలియదా? మరి కేసీఆర్కి ఇడిచిపెట్టునుంటారు. ఎమ్మెల్యేలను గుంజుకొని పోయి హోటల్లో మీటింగ్ పెట్టి మీరంతా మాకేం మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ వైపే ఉండాలి, ఇంకేమైనా బీఆర్ఎస్లో ఉంటే ఎమ్మెల్యేలను గుంజుకోవాలి. మరి ఇవన్నీ ప్రయోగాలేంది? ఇవన్నీ చేసింది మీరే కదా. ఇవాళ కేసీఆర్ అప్పుల కుప్పని తీసి నెత్తి మీద పెట్టిందంటే అధికారంలోకి వచ్చే ముందు మరి కుండ నిండా నీళ్ళు ఉన్నాయా లేవా చూసుకోరా? నీళ్ళు లేవా ఉన్నాయా అనుకొని వచ్చిర్రు, ఆడ ఏం లేదు. ఇక మీరు మమ్మల్ని వీక్క తింటారు, ఇప్పుడు ప్రజల్ని వీక్క తింటారు కాబట్టి ప్రజల దగ్గర రూపాయి లేకుండా అయిపోయింది. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతులను ఆదుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతులను ఆదుకుంటుంటారు. ఏడాదుకున్నాడు. రైతు భరోసా పైన మేనిఫెస్టోకు కట్టుబడతాం. ఎకరాకు 7,500 ఇస్తాం, ఈసారి 6,000 ఇస్తాం. వచ్చే ఏడాది నుంచి 500 చొప్పున పెంపు, ఏ యాక్షన్ లేకుండా సాగు భూములకు ఇస్తాం. ఇక దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా వెల్లడి. ఇవి 6. మొత్తానికి నేను ఏం చెప్తుండంటే ఒకటే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ వస్తున్నాయి. ఈ 7,500 రూపాయలు ఇస్తే ఆడ వాసిపోతుంది, పైసలు లేవు. 6,000కు శ్రీకారం చుట్టిరు. ఇప్పుడు ఏం చెప్తుండో, ఉన్న భూములన్నిటికి ఇచ్చేస్తాం, ఈసారి అయితే ఇవి తీసుకోర్రి అంటే ఉన్న భూములనే కడియేద్దరు వీళ్ళు. అధికారంలోకి రాగానే రూపాయి రాదు. ఇక రైతు బంధు అనేది మర్చిపోవాలి. ఇక పుసుక్కన మీరు సర్పంచ్లకు ఓట్లేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించిర్రే అనుకో, ఇక మన నెత్తి మీద మనమే కొరివితోని కోరి అగ్గి పెట్టుకున్నట్టు అయిపోతుంది. జర ఆలోచించి ఓట్లేయరు. ఇక ఇలా మాటలు ఇప్పటికే మనకు ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఎన్ని మాటలు, ఎన్ని మాయ మాటలు చెప్పారు రైతుల విషయంలో, అందరి విషయంలో చెప్పారు. ఇక అబుజ్మడ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి చెందినారట. ఎదురు కాల్పుల్లో ఇక డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం, AK-47 అట్లాగే SLR ఇక పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారట. ఇవాళ ఆరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభమట. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ చేయబోతున్నారు. మొత్తానికి హైదరాబాద్లో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్ ఇక జూ పార్క్ నుంచి ఆరంగర్ వరకు కూడా తీరనున్నటువంటి ట్రాఫిక్ కష్టాలట మొత్తానికి. ఇకపోతే జాయింట్ సర్వే, బీడు భూములను గుర్తించేందుకు కూడా వ్యవసాయ భూములకి రైతు భరోసా దక్కేలా మొత్తానికి పకడ్బందీ చర్యలు చేయబోతున్నారట. మొత్తానికి సర్వే కోసం 5-6 శాఖలలో మొత్తానికి ఆర్డినేషన్, ఇక అగ్రికల్చర్, పంచాయతీరాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్, ఇక సర్వే నంబర్ల వారీగా గుట్టలు, మొత్తానికి వెంచర్ల బ్లాక్ లిస్టు రెడీ చేయనున్నటువంటి ఆఫీసర్లు మొత్తానికి జాయింట్ సర్వే చేస్తూ ఉన్నారట. ఇకపోతే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇకపోతే పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వమని చెప్తున్నటువంటి అంశం. ఇక సౌరభారం. ఇకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు 1.98 లక్షల కోట్లంట. ఇకపోతే 1,00,000 మంది కూర్చునే స్టేడియం రాష్ట్రంలో నిర్మించే యోచన. 1,00,000 మంది కూర్చునే స్టేడియం రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయేటువంటి యోచనలో ఉన్నారట. 100 ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు, క్రీడా అభివృద్ధికి ఇక విధాన రూపకల్పన. ఇప్పుడు మనకి ఇది అవసరమా? 100 ఎకరాల్లో వివిధ ఆటలకు సంబంధించి ఇది ఎన్ని ఖర్చు? 1,00,000 మంది కూర్చునే స్టేడియం అంటే మళ్ళీ దీనికి బాగానే పైసలు ఖర్చు పెట్టాలి. ఖర్చు ఇదో ఖర్చు, ఒక్కటి కూడా పనికొచ్చేది ఖర్చు లేదు. కేసీఆర్ ఏమో ప్రజలకు ఉపయోగపడే ఖర్చు పెడితే వీళ్ళేమో ఇట్లా ఉంటాయి. శ్మశాన వాటిక, రైతు వేదిక, మిషన్ భగీరథ, తాగడానికి నీళ్లు, మిషన్ కాకతీయ, చెరువులను తోడడము,
ఇట్లాంటి కేసీఆర్ చేస్తే స్టేడియంలు, ఫ్లైఓవర్లు, ఇకపోతే కంపెనీలు అవి కూడా ఆగమాగమే ఫెయిల్ అయిపోయేటివే. అక్కడక్కడ ఇట్లా రాయి చల్లి యుద్ధం లేపి ఏమైందా అంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు. వీళ్ళ దగ్గర పైసలు లేవు, వీళ్ళు ఆయనతో శంకుస్థాపన ఏర్పాటు చేస్తారు. మొత్తం ఇక్కడ పెద్దగా ఏదో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రంలో ఉన్న రైతులు నిరుద్యోగులకు అందరికీ ఈయన జాబ్ ఇస్తామని ఒకటి పెద్దగా ఇంకా అది చెప్తలేదు, అది చెప్తే అయిపోతుంది. రాష్ట్ర నిరుద్యోగులకు అందరికీ ఇంటింటికో జాబ్ ఇచ్చేస్తాం కేసీఆర్ చెప్పింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే అయిపోతుంది. ఇంటింటికో ఉద్యోగం ఇస్తాం, పెద్ద కంపెనీ వేస్తున్నాం, 3,000 ఎకరాల్లో కంపెనీ వేస్తున్నాం, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎనిస్తలేరంటే అయ్యేపోయికి అది ఇంకేమున్నది, వాళ్ళ మీద నెట్టితే అయ్యేపోయేది. మంచిగా ఉండేది ప్లానిగా. క్రీడాకారులకు సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15-16 తేదీల్లో సీఎం ఆస్ట్రేలియా పర్యటన, 18న సింగపూర్, 20-24 తేదీల్లో దావోస్ అట. మొత్తానికి పోటీ పడాలి. ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో మొత్తానికి పోటీ పడాలంట. మార్చిలోగా గ్రూప్ 1 నియామకాలు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు. రాష్ట్రం నుంచి సివిల్స్కు అధికంగా ఎంపిక కావాలి. సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ అభ్యర్థులకు కూడా చెక్కుల పంపిణీ. ఇంటర్వ్యూకు మొత్తానికి ఎంపికైనటువంటి వారికి ఢిల్లీలో బస అని చెప్తున్నటువంటి బట్టి. ఇకపోతే ఫార్ములా ఈ కేసులో 7 ఏసీబీ విచారణకు కేటీఆర్. ఒక్కరోజే వేతనం వచ్చేసి 48 కోట్లట. అమ్మని అమ్మ, ఇదేంది ఒక్కరోజు జీతం 48 కోట్ల రూపాయలంటే ఏంది? ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్నటువంటి వ్యక్తిగా క్వాంటమ్ స్కేప్ ఈసీ సిఇఓ జగదీప్ సింగ్ రికార్డు స్థాయిలో ఉన్నాడు. 48 కోట్లు ఒక్కరోజు వేతనం. 48 కోట్లు అంటే ఏంది విషయం? ఈడనేమో పైసలు లేక కొట్లు అనుకుంటారు. రైతు బంధుకు 40 కోట్లు కాదు 18 కోట్లే దొరుకుతలేవు రాష్ట్రంలో ఇద్దామంటే. అంటే రేవంత్ రెడ్డి దీంట్లో ఏం పనికిరాడు, రాష్ట్రం కూడా ఏం పనికిరాదు. 48 కోట్లు ఒక రోజు కంటే ఏంది? ఓ మాయా, దాదాపు 4 లక్షల కోట్ల నెలకి రాష్ట్రం అప్పుటంగా సాధచ్చు, విచ్చలవిడిగా సాధచ్చు, బ్రహ్మాండంగా. ఏ ప్రభుత్వం అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి. ఆయన వార్షిక ఆదాయం 17,500 కోట్లు. ఈవీ బ్యాటరీల తయారీలో అగ్రగామిగా క్వాంటమ్ స్కేప్. అయితే ఈయన ఈవీ బ్యాటరీల తయారీ వీళ్ళ కంపెనీ ఉన్నట్టుంది. ఆయనకు వచ్చే ఇన్కమ్ అంతా ఏంది, ఇది మామూలు విషయం కాదు. ఇకపోతే గప్చప్ల గురించి ఏదో రాసుకొచ్చారు చూడియో. పానీపూరి పవర్. ఏడాదిలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి. జిఎస్టీ నోటీసులు జారీ. తమిళనాడులో ఘటన. సోషల్ మీడియా వైరల్. మీమ్స్, జోకులు. 40 లక్షల పరిమితి దాటితే జిఎస్టీ వర్తింపు. పానీపూరికి కూడా ఇంత సంపాదిస్తున్నాడు. ఇది ఏంది? పానీపూరి రోడ్డు మీద పెట్టుకొని చెప్తా ఉంటాడు. ఎవరికి ఏమెరిక ఇదేమో ఉన్నది ఏం లేదు రోడ్డు మీద వచ్చి అదో దందన. వీడు తెల్లబట్టలు వేసుకొని గిర్రా తిరుగుతాడు. వీంతో రూపాయి రాదు. పానీపూరి చూడు ఎట్లా సంపాదిస్తుండు. ఇది కథ. బరి తెగింపు భవనం కూల్చివేత. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా. నేలమట్టం చేసిన పని ప్రారంభించిన యంత్రాంగం. 7 అంతస్తుల భవనం. జిహెచ్ఎంసి నిబంధనలు బేఖాతరు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమమని కూడా నిర్ధారించి హైడ్రా చర్యలంట. మొత్తానికి రైతు భరోసా బోగస్ అయిపోయింది. ఢిల్లీ రోడ్లను ప్రియాంక మొత్తానికి బుగ్గల్లా మారుస్తా అని చెప్పిందట. బుగ్గల్లాగా ఢిల్లీ రోడ్లను మొత్తం ప్రియాంక బుగ్గల్లాగా మారుస్తా అని చెప్పిందట. బీజేపీ నేత బిధూరి వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఫైర్. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. విమర్శలు రావడంతో మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా బిధూరి ప్రకటన. మొత్తానికి ఢిల్లీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తా అని చెప్పిందట. ఇంత మాట వెనక తీసుకున్నట. నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. పోతే శ్రీతేజ్కు పరామర్శ పైన పునరాలోచించండి. మొత్తానికి హీరో అల్లు అర్జున్కు పోలీసుల నోటీసు. మొత్తానికి ఆసుపత్రిలో పేషెంట్లకు ఇబ్బంది అని కూడా వెల్లడి. చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ సంతకం. విస్తృత బందోబస్తు స్థానికులకు ఇబ్బంది. శ్రీతేజ్కు పరామర్శించడానికి మళ్ళీ అల్లు అర్జున్ పోతుండట హాస్పిటల్కు. మరి మళ్ళీ అక్కడ కూడా ఏమన్నా జరిగిందనుకో ఆయన భవిష్యత్తు ఖరాబ్ అయిపోయినట్టే అల్లు అర్జున్. ఆడగిట్ల ఏమన్నా పుసుక్కన జరిగిందే అనుకో అలజడి ఆగమైపోయినట్టే. మొత్తానికి విస్తృత బందోబస్తుతోనే స్థానికులకు ఇబ్బంది కాకుండా చూసుకుంటారట. చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ సంతకం పెట్టిండట. నేను పోతా అడిగాని పంపిస్తారు. మరి భారీ బందోబస్తుతోనే పంపిస్తారు. సిఎంఆర్ బాలికల హాస్టల్ ఘటనలో 2 అరెస్టు. హాస్టల్లోని వంట
మనుషులే నిందితులు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల చైర్మన్, ఇక డైరెక్టర్, మున్సిపల్ ఇద్దరు వార్డెన్ల పైన కూడా కేసు నమోదైపోయిందట. ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు. ఇకపోతే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు కూడా చూసుకుందాం ఒక్కసారి. ఈ పేపర్లో కూడా మనం చూడాలి, ఎందుకంటే పేపర్కు రకమైనటువంటి రాతలు రాసుకొత్తురు. ఇలా రాష్ట్రము ఎట్లా ఉన్నదంటే పేపర్కు రకమైన రాత రాయమని చెప్తారు.